పాల ఉండల పాయసం చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ పెట్టానండి, సింపుల్ గా చూపిస్తాను. జీడిపప్పు, కోవా, బియ్యపిండి, చక్కెర, బాదం, కిస్మిస్, యాలకుల పొడి, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, పాలు, నెయ్యి మనకు కావాలి. సో ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను, మరుగుతున్నాయి. ప్రణతి నీకు వంటొచ్చారా? వచ్చాక బాగా చేస్తా. ఏమేం చేస్తావు? బెండకాయ కూర, పప్పులు, సాంబార్ అన్ని చేస్తాను. బట్ స్పెషల్స్ కూడా బిర్యానీ మా అన్న అడిగి చేయించుకుంటాడు అనమాట. ఇవాళ తినాలనుంది ప్లీజ్ చెల్లి అని. సో ఎలా ఉంటుంది అన్నయ్యతో మీ ఇద్దరిది రిలేషన్? ఎలా ఉంటుంది? చిన్నప్పుడు అంటే బాగా కొట్టుకునే వాళ్ళము, బట్ అట్ ద సేమ్ టైమ్ హీస్ వెరీ అండర్స్టాండింగ్. నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. అన్నయ్య ఏం చేస్తున్నారు? హీస్ వర్కింగ్ నౌ అండ్ అమ్మ కూడా వర్కింగే. అందరూ బిజీ, బట్ అదే ఇలా ఇష్టం వచ్చిన ఐటమ్స్ వండుకొని ఆన్ వీకెండ్స్ అలాగా. అమ్మ, నాన్న, నువ్వు, అన్నయ్య. ఎస్. చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. సో మరి ఇప్పుడు ఇక్కడ చూడండి నీళ్లు మరుగుతున్నాయి. మనం ఏం చేయాలి అంటే బియ్య పిండిని ఒక బౌల్లో వేసేసేయాలి. ఇప్పుడు ఈ బియ్య పిండిలో వేడి నీళ్ళు వేస్తున్నాను. కొంచెం వేడి నీళ్ళతో పిండి తడుపుకోవాలి మనం. పొయ్యి మీద గిన్నె పెట్టేస్తాను. ఇందులో పాలు వేస్తే పాలు మరుగుతూ ఉంటాయి. సో మరి చిన్నప్పటి నుండి పాటలు అంటే పిన్నిని అమ్మని చూసి నేర్చుకున్నానని చెప్పావు కదా. సో తర్వాత నువ్వు ఇంకా పాటలే పాడాలి, సింగర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందిరా? ఫ్యామిలీ సపోర్ట్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి 100% కాదు 200% అనమాట. అమ్మమ్మ తాతకు కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట పాటలు. నేను క్లాసెస్ కి వెళ్ళాలంటే తాతనే మొత్తం వెహికల్ అంతా అరేంజ్ చేసి అమ్మతో పంపించి, ఇల్లంతా దే లవ్ మ్యూజిక్. సో దేవ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు ఎలా అంటే ఏదో నేను మ్యూజిక్ వెళ్తున్నానని చెప్పి చదువుల్లో ఏమన్నా అప్పుడప్పుడు ఐఎమ్ గుడ్ స్టూడెంట్, బట్ ఒకవేళ తక్కువ వచ్చినా కూడా అమ్మ కూడా ఏమనేవాళ్ళు కాదనమాట. వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం కదా. ట్రూ, వెరీ ట్రూ. సో ఇప్పుడు ఇలా మనం ఓన్లీ ఫస్ట్ వేడి నీళ్ళు వేసేసాం కదా, కొంచెం నార్మల్ వాటర్ వేసేసి పిండిని చక్కగా సాఫ్ట్ గా తడుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పిండిని చక్కగా సాఫ్ట్ గా తడుపుకోవాలి. మనం ఉండ్రాళ్ళు ఎలా చేస్తామో ఆ పిండి లాగా సాఫ్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేయచ్చు అనేది. పిండి తడుపుకున్న తర్వాత చిన్న చిన్నగా తీసుకొని ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలు, ఇలా చిన్న చిన్న ఉండలు చేయాలి. మనం ఉండలు చేస్తూ పాట పాడితే ఎలా ఉంటుంది అంటావు? ష్యూర్ అక్క, బాగుంటుంది కదా. కమా. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమునాలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనవరస మోహన వేణుగానమునాలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదుర ప్రాయమున యమున మురళీధర యౌవన మలై పొంగెరా కన్నా. పాట అయితే చాలా బాగా పాడారు నిజంగా. పాటలు పాడుతూ పాడుతూ మనం ఉండలు చేసేసాం. సో ఇక్కడ కొంచెం పిండి మిగిలింది కదా, కొంచెం వాటర్ వేయాలి ఇందులో. నీళ్లు వేసాం కదా, పిండినంతా ఇందులో కలిపేసుకోవాలి. ఇది ఎందుకు అంటే లాస్ట్ లో చెప్తాను అనమాట. సో ఇలా ఎప్పుడైనా అమ్మతో మాట్లాడుతూ కిచెన్ లో హెల్ప్ చేస్తూ పాటలు పాడావా? అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా పాడుతూ అట్ ద సేమ్ టైం చేయడం ఫస్ట్ టైం. అది నాకు నేను అమ్మ కలిసి పాడుకుంటూ చేయడం కానీ నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అమ్మకి. కానీ వచ్చినప్పటి నుండి ఎక్కువ అమ్మమ్మ కోసం చెప్తూ ఉన్నా కదా, కొంచెం అమ్మమ్మ కోసం చెప్పొచ్చు కదా. ఏంటి అమ్మమ్మకి నీకు ఎక్కువ అటాచ్మెంట్? మేము చిన్నప్పటి నుంచి పెరిగింది అమ్మమ్మ వాళ్ళ దగ్గర అనమాట. అమ్మ జాబ్ కోసం అని వెళ్ళిపోయేది. సో ఆఫ్టర్ స్కూల్ వచ్చి అమ్మమ్మ తాతలతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసాం నేను అన్న. సో నాకేంటంటే ఇంట్రెస్ట్ కొంచెం అమ్మమ్మ ఎట్టు వెళ్ళి ఏం చేస్తుంది, మాకు స్నాక్స్ ఏదైనా వండుతుంటే ఎలా చేస్తుందో అవన్నీ చూడడం ఇంట్రెస్ట్. అమ్మమ్మ వెంటే ఉండి అన్ని నేర్చుకుంటూ ఉన్నా అనమాట. తన స్టైల్లో ఎలా వండుతుంది అదంతా నేను తన నుంచి నేర్చుకొని, అందుకే అమ్మమ్మకి ఫుల్
నమ్మకం నా మీద, ఏదైనా చేయాలంటే దానికి చెప్పే చేసేస్తుంది అమ్మకి చెప్తూ ఉంటుంది. సూపర్ కదా. సో అమ్మమ్మ దగ్గర అలా అమ్మమ్మ కుట్టిలాగా పెరిగిందనమాట. పాలు బాగా మరుగుతున్నాయి ఆల్రెడీ. సో మరుగుతున్న పాలల్లో మనం తయారు చేసుకున్న ఉండలు వేసేసుకోవాలి. పాలు మటుకి బాగా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. చల్లగా ఉన్న పాలల్లో వేస్తే మళ్ళీ ఉండలు పిండి అయిపోతాయి అన్నమాట. సో ఉండలు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికాక అప్పుడు మనం స్వీట్ వేసుకోవాలి. ఆల్రెడీ వేడి నీళ్ళే వేసాం మనం పిండిలో. ఎక్కువగా నీకు ఎలాంటి పాటలు పాడడం ఇష్టం? క్లాసికలా లేకపోతే మాస్ సాంగ్స్ పాడడం ఇష్టమా, మెలోడీ సాంగ్సా? మెలోడీస్ ఎక్కువ పాడుతూ ఉండేదన్నాక, బట్ రియాలిటీ షోస్లో ఏంటి అంటే ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ జానర్స్ అనమాట. వేరే వేరే జానర్స్ పాడడము అండ్ మంచి కాంప్లిమెంట్స్ రావడం జడ్జెస్ నుంచి. సో ఐ ప్రూవ్డ్ మై వర్స్టాలిటీ ఓవర్ దేర్ అనమాట. సో ఒక ఛాలెంజ్ తీసుకున్న సాంగ్ ఒకటి ఇప్పుడు పాడతావారా? ఇప్పటి వరకు మనం అన్ని భక్తి పాటలే పాడాం కదా. అవును. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ దడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు, ఆడి పిచ్చి పిచ్చి ఉసుల్లోన మునిగి తేలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా చేతికియడు, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. నిజంగా బేస్ ఇంతకు ముందు పాడిన సాంగ్స్ కి ఇది చాలా డిఫరెంట్ సాంగ్. నేను ఛాలెంజ్ తీసుకున్నాను అంటే అసలు నేను ఏం అనుకోలేదు, విందామని ఇలా సైలెంట్ గా ఉన్నా. సడన్ గా బేస్ వినేసరికి నిజంగా అసలు సూపర్. థ్యాంక్ యూ అక్క. మంచి బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసేసుకోవాలి. చక్కెర వేసేసి ఒక్కసారి ఇలా కలుపుతూ ఇందులో మనం ప్లేన్ కోవా కూడా వేసేసుకుంటాం. సో ఇప్పుడు ప్లేన్ కోవాని గ్రేట్ చేసి వేసేసుకుంటాం. ఇలా చక్కెర వేసేసాం, కోవా వేసేసాం కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేస్తున్నా. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, పాయసం కాబట్టి. సో ఈ డ్రై ఫ్రూట్స్ ని నేను ఇందులో ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఇది పట్టుకొని ఇక్కడ మెల్లిమెల్లిగా మధ్య మధ్యలో కలుపుతూ పాట పాడు. ఓకే డన్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మత్యమర ప్రార్థిత రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. ఒక పాట పాడేటప్పుడు ఇంకా నీ లోకంలో నువ్వు ఉంటావు అంతే కదా. నిజంగా సో చాలా బాగుంది. అసలు ఎన్ని పాటలు పాడించుకున్నా ఇంకా వినాలి ఇంకా వినాలి అనే టైప్లో ఉందన్నమాట. సో ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని మంచి ఫ్రై చేసేసాను. అలాగే ఇక్కడ పాలు ఉండలు బాగా ఉడికాయి కదా. ఇందాక ఫస్ట్ లో నేను కలిపి పెట్టుకున్నాను కదా, ఈ పిండి నీళ్లు ఇందులో వేసేస్తే కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు పల్చగా ఉంది కదా, ఇది వేస్తూ ఇలా కలిపితే చిక్కగా అయిపోతుంది. యాలకుల పొడి, అలాగే కుంకుమ పువ్వు నీళ్లు కూడా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. కొంచెం గార్నిష్ కి పక్క నుంచి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, ఒక్కసారి ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసేసి బౌల్లోకి తీసేసుకోవడమే. చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. వేడి వేడిగా చాలా బాగుంటుంది. మనం కొంచెం డిఫరెంట్ గా చేసాం. ఎక్కువ అంటే పాల తాలూకలు వేసి అలా చేస్తారు కదా. ఈ రోజు మనం చేసింది పాల ఉండల పాయసం.
చల్లగా అయిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. కొన్ని ముందే తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇలా పైన వేసిద్దాం. పాల ఉండల పాయసం తయారీ విధానం: ముందుగా బౌల్లో బియ్య పిండి వేసి మరుగుతున్న నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చల్ల నీళ్లు వేసి పిండిని సాఫ్ట్ గా తడుపుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టి పాలు పోసి బాగా మరిగిన తర్వాత తయారు చేసుకున్న ఉండల్ని వేసి కాస్త ఉడికిన తర్వాత చక్కెర, ప్లేన్ కోవా వేసి బాగా ఉడకనివ్వాలి. ముందు మనం ఉండ్రాల కోసం తడుపుకున్న పిండిలో కాస్త నీళ్లు పోసి పల్చగా చేసుకుని ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసుకొని యాలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు వేసి ఒకసారి కలుపుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన పాల ఉండల పాయసం రెడీ.